హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మొత్తానికి అయితే మన వెంకీ మామ మూవీ అయితే సైంధవ్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. మరి మూవీ అయితే బాగుందా లేదా, కనీసం మూవీని అయితే ఒక్కసారైనా చూడొచ్చా లేదని చెప్పేసి డెఫినెట్ గా అయితే మీలో ప్రతి ఒక్కరికి అయితే ఒక డౌట్ అయితే ఉండొచ్చు. మరి దాని గురించి మాట్లాడుకునే ముందు అయితే కమెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పింగ్ అయితే చేసి అయితే పెట్టాను. ఎవరైనా ఫాలో కాకపోతే అయితే పాత అకౌంట్ అయితే అన్ఫాలో చేసేసి డెఫినెట్ గా అయితే కొత్త అకౌంట్ అయితే ఫాలో అయితే అయిపోండి. కమెంట్ సెక్షన్ లో పింగ్ అయితే చేశాను. అంతేకాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అస్సలు అయితే మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే కనుక అయితే మీకైతే సింపుల్ గా ఒక 2 లైన్స్ లో చెప్పేస్తాను వినండి. ఒక చక్కటి ఫ్యామిలీ, హీరో హీరోయిన్ వాళ్ళ కూతురు. మరి మన హీరో అయితే వాళ్ళ ఫ్యామిలీ తోటి అయితే చాలా హ్యాపీ లైఫ్ అయితే లీడ్ అయితే చేస్తాడు. మరి అప్పుడే తన కూతురుకి అయితే ఒక జబ్బు లాంటిది అయితే వస్తుంది. మరి ఆ జబ్బుని నయం చేయడానికి 17 కోట్లు చేంజ్ ఎంతో ఖర్చు అయితే పెట్టాల్సి అయితే వస్తుంది. మరి వీళ్ళైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంతేకాకుండా అయితే మరి ఆ జబ్బు నుంచి తన పాపని కాపాడుకున్నాడా లేదా, మరి మన హీరోకి అయితే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా అయితే ఉంటుంది. మరి ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలంటే డెఫినెట్ గా ఈ మూవీని అయితే మీరైతే థియేటర్ లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఎందుకంటే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అయితే థియేటర్ లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సిన మూవీ. ఎందుకంటే ఆ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్, ఇంకా ఫ్యాన్స్ కావాల్సిన మాస్ ఫైట్స్ అయితే ఈ మూవీలో అయితే చాలా ఉన్నాయి. డెఫినెట్ గా అయితే మన వెంకీ మామకి అయితే చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి మూవీ పడిందని చెప్పేసి నాకైతే అనిపించింది. మరి డైరెక్టర్ శైలేష్ కొల్లన్ అయితే చాలా బాగా మూవీని అయితే హ్యాండిల్ అయితే చేశాడు. మరి మన వెంకీ మామని అయితే చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ లుక్ తోటి అయితే చూపించడం అయితే జరిగిందని చెప్పేసి నాకు అనిపించింది. మరి మూవీలో మన వెంకీ మామని చూపించిన ఆ సైకోనెస్ గానీ, ఆ సాడిస్ట్నెస్ గానీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. మరి ఆ కామెడీ మూవీస్ F2లు F3లు అయితే చూడలేకైతే చచ్చిపోయారు. మరి చాలా మంది అయితే ఫ్యాన్స్ అయితే ఏ లెవెల్లో అయితే మన వెంకటేష్ గారిని అయితే చూడాలనుకుంటున్నారు. డెఫినెట్ గా అయితే మీరైతే అన్ని మూవీలు అయితే చూస్తారు. అంతేకాకుండా అయితే ఫైట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫైట్స్ క్వాలిటీ అయితే చాలా బాగా అయితే మెయింటైన్ అయితే చేశారు. మరి ఆ సైకోనెస్ కి చూపించే ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫైట్స్. మీరైతే అవైతే థియేటర్ లో అయితే చూడండి, చాలా బాగా అనిపిస్తాయి మీకైతే. మరి ఆ సైకోనెస్ తోటి అయితే గన్ తో చంపే సీన్, మరి ఆ కత్తితో చంపే సీన్స్ అయితే సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. మరి ఐస్పీకే స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అయితే మెయింటైన్ అయితే చేశారు. మరి చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి, ట్విస్ట్లు కూడా అయితే చాలానే ఉన్నాయి మూవీలో అయితే. మరి సాంగ్స్ విషయానికి వస్తే అయితే అంత ఇంప్రెసివ్ గా సాంగ్స్ అయితే ఏం లేవు. మరి బీజిఎం అయితే కొన్ని చోట్ల అయితే బాగుంది తప్ప అయితే మొత్తం బీజిఎం అయితే అంతా కూడా అయితే ఎలివేషన్ అయితే వేయలేదు మూవీలో అయితే. మరి ఇంకా కరెక్ట్ బీజిఎం పడితే కనుక అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది కొన్ని సీన్స్ లో అయితే. మరి మూవీలో యాక్టింగ్ విషయానికి వస్తే అయితే మన జెర్సీ హీరోయిన్ అయితే ఉంది కదా, మరి యాక్టింగ్ కూడా అయితే బానే ఉంది మూవీలో అయితే. మరి మన వెంకటేష్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలంటే నట విశ్వరూపం అయితే చూస్తారు వెంకటేష్ గారిది. చాలా ఎమోషనల్ గా అయితే అయిపోతారు ఫ్యామిలీ అయితే డెఫినెట్ గా. మరి మన వెంకీ మామ టార్గెటే ఫ్యామిలీ అని చెప్పేసి చూసుకోవాలి. ఏ మూవీలో చూసినా ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే బాగా గట్టిగానే అయితే పెడతాడు. మరి ఈ మూవీలో కూడా అయితే డెఫినెట్ గా అయితే అదే చేశారు. మరి ఫ్యామిలీ ఆడియన్స్, మిడిల్ క్లాస్ ఆడియన్స్ అయితే డెఫినెట్ గా అయితే చాలా ఎమోషనల్ అయితే అయిపోతారు. డెఫినెట్ గా కొన్ని చోట్ల అయితే ఏడుస్తారు కూడా. ఏడుపు వచ్చే వాళ్ళు, మనకి ఏడుపు రాదు కాబట్టి అయితే మనం ఏడవం, కానీ మరి ఏడుపు వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ఎమోషనల్ అయ్యి అయితే ఏడ్చేస్తారు. ఎందుకంటే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ అయితే ఆ లెవెల్ అయితే ఉంటుంది మూవీలో అయితే. డెఫినెట్ గా అయితే ఏడ్చే వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు. మరి మిడిల్ క్లాస్ ఆడియన్స్ కి, మరి ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే డెఫినెట్ గా అయితే నచ్చుతుంది ఈ మూవీ అయితే. మరి నేనైతే మూవీలో బాగా వెయిట్ చేసి ఏ సీన్ కోసం అయితే వెయిట్ చేశానంటే ఈ సీన్ కోసం అయితే వెయిట్ చేశాను. ఆ క్రియేటివిటీ ఏంట్రా బాబా అనుకున్నాను. మరి ఇది మొత్తానికి సైంధవ్ మూవీ రివ్యూ. మరి ఇప్పటికే ఈ మూవీని అయితే ఎంతమంది చూసారో లేదో, ఎంతమంది వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఉన్నారో, ఎంతమందికి నచ్చిందో లేదో కూడా అయితే డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి కమెంట్ సెక్షన్ లో అయితే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. డెఫినెట్ గా ఎవరైనా ఫాలో చేయకపోతే అయితే ఖచ్చితంగా అయితే ఫాలో అయిపోండి. ఎందుకంటే మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ కానీ లీక్స్ కానీ ఉంటే నేనైతే ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాస్ట్ గా అయితే అప్లోడ్ అయితే చేసేసాను. అందుకే ఖచ్చితంగా అయితే ఫాలో అయితే అయిపోండి. మరి ఎవరైనా నాతో మాట్లాడాలనుకున్నా కానీ నేనైతే మీ మెసేజ్ కి అయితే రిప్లై కూడా అయితే ఇస్తాను. కాబట్టి డెఫినెట్ గా అయితే ఫాలో అయితే అయిపోయింది ఖచ్చితంగా అయితే. ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే కనుక అయితే డెఫినెట్ గా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అస్సలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్, అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి బాయ్ గైస్ అందరికీ అయితే మనమైతే మళ్ళీ రేపు అయితే ఇంకో మూవీ రివ్యూ తోటి అయితే కలుద్దాం.